దర్శకుడు మారుతికి సరికొత్త తలనొప్పులు పుట్టుకొస్తున్నాయి. ఆయన ఇంటికి డెలివరీ ఆర్డర్స్ పెడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని పరేషాన్ చేస్తున్నారు. ఇటీవల హీరో ప్రభాస్తో రాజసాబ్ సినిమా తీశారు మారుతి. అయితే కొండాపూర్లోని మారుతి విల్లాకు 100కు పైగా డెలివరీ ఆర్డర్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. జొమాటో, స్విగ్గీ ఇలాంటి ఫుడ్ డెలివరీ, అలాగే అమెజాన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అన్ని ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీనే. ఇక సెక్యూరిటీ గార్డు కూడా తలనొప్పిగా మారుతున్నాయి ఈ ఆర్డర్లు. దీంతో మారుతికి ఈ ఆర్డర్ల వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదంటూ దర్శకుడు చెప్తున్నాడు. రాజసాబ్ రిలీజ్ టైంలో కూడా సినిమా బాగా ఆడకపోతే అభిమానులు తన ఇంటికి రావచ్చంటూ మారుతి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజసాబ్ సినిమాపై అసంతృప్తితో మారుతి ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పంపుతున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ నేపథ్యంలో తన పేరుపై వచ్చే ఆర్డర్లు లోపలికి పంపకండంటూ సెక్యూరిటీతో దర్శకుడు మారుతి చెప్పినట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్సే. మీరు చూస్తున్నారు కొల్లా లగ్జూరియా, ఈ కొండాపూర్లోని డైరెక్టర్ మారుతి ఉంటున్నటువంటి ఆ కమ్యూనిటీ అది. అందులో మారుతి ఇల్లు ఉంది. సో అక్కడికి ఆయనకు వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయట. అన్నీ కూడా ఫుడ్ డెలివరీ యాప్స్, స్విగ్గీ, జొమాటో నుంచి, అలాగే అమెజాన్ వంటి ఇతర యాప్ల నుంచి ఏదో వస్తువులు కొంటున్నట్టుగా ఆర్డర్లు వస్తున్నాయి. అన్నీ మారుతి పేరు మీదే, అవి కూడా క్యాష్ ఆన్ డెలివరీ. చూసుకోండి ఎలా ఉంటుందో ఇక. సో ఇది పరిస్థితి. కొంతమంది ఆకతాయిలు ఇలాంటి పనులు చేయడంతో ఇప్పుడు మారుతికి తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా ఇదంతా కూడా రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అవడంతో మారుతి ఈ కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. అంతకుముందు ఆయన సినిమా బాగాలేకపోతే సరిగ్గా నా అడ్రస్ చెప్తాను, వీలైతే నా ఇంటికి వచ్చి అడగండి, నిలదీయండి అంటూ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏదైతుందో దాంతో వ్యవహారం అంతా కూడా మొత్తం ఇక్కడికి దారితీస్తుంది. ఇప్పుడు ఏకంగా ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ డెలివరీ పెట్టడం, అలాగే అమెజాన్లో ఇవన్నీ కూడా డెలివరీలు పెట్టడం, ఆర్డర్లు చేయడం, అదన్నీ కూడా మారుతి ఇంటి పేరు, ఫ్లాట్ నెంబర్తో సహా బుక్ చేసి పెట్టడం. దీంతో తీరా వచ్చిన డెలివరీ బాయ్స్ అంతా కూడా అక్కడికి వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయనకు డెలివరీ కోసం అడిగితే నేను పెట్టలేదురా మొర్రో అంటూ ఆయన తల బాదుకుంటున్నాడు. జరుగుతుంది ఇది. ఈ రకంగా దర్శకుడు మారుతికి అయితే సరికొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఆయన ఇంటికి డెలివరీ ఆర్డర్స్ పెడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రభాస్తో రాజసాబ్ సినిమా తీసిన తర్వాత ఈ కొండాపూర్లోని మారుతి విల్లాకు సంబంధించి 100కు పైగా డెలివరీ ఆర్డర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అన్నీ కూడా ఫుడ్ ఆర్డర్లు లేదా అమెజాన్ నుంచి వచ్చే ఆర్డర్లే. అండ్ మోర్ ఓవర్ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ. సో అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సెక్యూరిటీ గార్డులకు కూడా తలనొప్పిగా మారుతుంది. అసలు ఎలాంటి ఆర్డర్లు పెట్టకపోయినా అందరికీ ఆర్డర్లు ఇక్కడికి రావడం, అసలు తన పేరుతో వచ్చిన ఆర్డర్లే రిజెక్ట్ చేయమంటూ మారుతి చెప్పడం ఎంత కొసమెరుపు. ఈ వ్యవహారం అంతా కూడా కొంతమంది ఆకతాయి వ్యక్తులు చేస్తున్న పని. చాలా ఎందుకు కొంతమంది అంటే ఇట్లాంటి వ్యవహారాలు నిజంగా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులకు తలనొప్పిగా మారే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పనులు చేయడం జరగగా ఒకవేళ దర్శకుడు సినిమాకు సంబంధించి కొన్ని అంచనాలు ఉంటాయి ఫ్యాన్స్ అభిమానులకు, కానీ ఆ విషయంలో కాస్త తలకిందులైనా మరీ ఇంతలా ఆ డైరెక్టర్తో ఇంతలా ఆడుకోవాలా? ఇది మరీ దారుణం. ఏకంగా ఆయన ఇంటికి ఆర్డర్లు పెట్టడం, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. ఇంత ఆకతాయితనం మరీ మంచిది కాదు. కొంత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సినిమాకు సంబంధించిన వ్యవహారం అది అప్పటికే ఆ 4 రోజులు, ఆ వారం రోజులు ఆ వేడి ఉంటుంది, అది అక్కడికే ఆ హీట్ చల్లారుతుంది. కానీ ఇంకా కూడా అతని ఇంటికి ఇలా అల్లరి చిల్లరిగా ఆర్డర్లు పెట్టడం, ఇంత ఆకతాయిగా వ్యవహరించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఈ వ్యవహారం సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీపాల్ నాతో జనవుతున్నారు. శ్రీపాల్, ఏంటి మారుతి ఇంటికి అడ్డగోలుగా ఆర్డర్లు, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ, ఫుడ్ యాప్స్ నుంచి, అమెజాన్ నుంచి, అసలు ఏంటి తలనొప్పి? గతంలో ఈ సినిమా హిట్ గురించి అయినా మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. ఆ నంబరు ఈవెంట్ లో చెప్పిన తర్వాత ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితులు అంతకు భిన్నంగా తయారయ్యాయి. సినిమా మిక్స్డ్ టాక్ తో రావడంతోనే
రావడంతో రావడంతోనే తనని ఒక ఉద్దేశంగా తీసుకొని తనకు వాళ్ళ ఇంటికి పంపించడం, ఆ విల్లా ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఈ జొమాటో స్విగ్గీ కావచ్చు ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువగా పంపుతున్నాడు. ఎందుకంటే డైరెక్టర్ మారుతికి ఎదురవుతున్న ఈ పరిస్థితి అయితే నిజంగా వింతగా మరియు కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ వింత ఘటనకు సంబంధించిన ముఖ్యాంశాలు అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మారుతి ఇంటికి డెలివరీ వరద అనేది ఒక సమస్యగా మారిందని చెప్పవచ్చు. అయితే కొండాపూర్లోని విల్లాకు గత కొన్ని రోజులుగా ఊహించని విధంగా వందల సంఖ్యలో డెలివరీ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. దీని వెనక ఉన్న ప్రధాన కారణాలు అయితే ఎందుకంటే జొమాటో స్విగ్గీ వంటి ఫుడ్ తో పాటు అమెజాన్ నుండి కూడా సుమారు 100కు పైగా ఆర్డర్లు ఆయన ఇంటి అడ్రస్ కు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళనియకుండా క్యాష్ ఆన్ డెలివరీ యాజ్ ఫుడ్ కావచ్చు, ఇటు జొమాటో స్విగ్గీ కావచ్చు, ఇది ఎందుకంటే ఆయన పేరు ప్లస్ విల్లా నంబర్ కూడా చెప్పడంతో విల్లా నంబర్ కూడా చెప్పి కొన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఆయన అడిగితే మాత్రం పరిస్థితి, ఎందుకంటే ఆయన భిన్నంగా మారుతి గారు కూడా భిన్నంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే నేనేం ఆర్డర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకనే వస్తున్నాయని చెప్పేసి కూడా జరిగింది. దానికి ఎందుకంటే మారుతి సహచరుడు కూడా ఎస్కేన్ అన్న ప్రొడ్యూసర్ తనైతే వెళ్ళి నిన్న ఎక్కడ నుండి వస్తున్నది, ఎవరు బుక్ చేసిన అన్నదాన్ని కూడా డేటా తీసుకొని కూడా పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే ఈ ఆర్డర్లు అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ లో ఉండడంతో డెలివరీ బాయ్స్ కూడా డబ్బుల కోసం గేట్ వద్ద వేచి ఉండడం కూడా సెక్యూరిటీ సిబ్బందికి అయితే పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి అభిమానులు అసంతృప్తితో ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ సినిమా అయితే ఫలితంపై లేదా మేకింగ్ పై కూడా అసంతృప్తితో ఉన్న కొందరు అభిమానులు అయితే కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక టాక్ వినిపిస్తుంది. అయితే మారుతి వివరణ, ఎందుకంటే తను ఎలాంటి ఆర్డర్లు నేను పెట్టలేదని అయితే మారుతి స్పష్టం చేసడం జరిగింది. అంతేకాకుండా తన పేరు మీద వచ్చే డెలివరీలను లోపలికి అనుమతించవద్దని కూడా ఆయన సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యాన్ వారికి కొత్త రూపం అని కూడా తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త రూపం దాల్చింది. ఎందుకంటే సాధారణంగా సినిమాల మీద అసంతృప్తితో ఉంటే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చూస్తుంటాం. కానీ ఇలా నేరుగా దర్శకుడి ఇంటికి వస్తువులను ఆర్డర్ చేసి ఇబ్బంది పెట్టడం ఒక రకమైన ప్రాంక్ లాంటిది అయినా అది సంబంధిత వ్యక్తులపై కూడా తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే సినిమా ఫలితం ఏదైనా ఇలాంటి చర్యలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా డెలివరీ చేసే సామాన్య కార్మికుల సమయాన్ని కూడా వృధా చేస్తాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశంపై కూడా మారుతి అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. కాకపోతే దీనికి సంబంధించి కొంతమంది మీదనైతే ఎస్కేన్ అయితే కేసు పెట్టడం జరిగింది నిన్న కమిషనర్ కలిసి. కానీ ఈ చర్యలు ఎటువైపు ఉంటాయి, ఎందుకంటే చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఉంది. ఈ 26 జనవరి తర్వాత ఇవి ఆగితే ఆగినాయి, లేదంటే మంగళవారం అయితే కొంచెం తీవ్ర రూపం దాల్చి కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా కొంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇదైతే ఈ చర్య కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఆకతాయిలు చేసిన పని కొంతమంది పెట్టడం, ఎందుకంటే ఈ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం, అడ్రస్ తెలవడం, ప్లస్ ఆయన ఛాలెంజ్ గా విసిరాడు సినిమా పరిస్థితులు, అంటే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్. ఎందుకంటే తర్వాత రిలీజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ ఉంటుంది, ఒకటి ఓడిపోవడం ఒకటి గెలవడం అనేది రెండు సహజమే, అది స్పోర్టివ్ గా తీసుకోవాలి. కానీ ఇలా చేయడం కూడా ఎందుకంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ఇది రాజాసాబ్ సినిమా సంబంధించినటువంటి వ్యవహారం ఇంత తలనొప్పులు తెచ్చిపెడుతుంది. వాస్తవానికి ఆయన సినిమాకు సంబంధించి ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తన ఇంటి అడ్రస్తో సహా. కానీ సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరీ డిజాస్టర్ కాదు, మరీ ఫ్లాప్ కాదు, మిక్స్డ్ టాక్ వచ్చింది. బాగానే నడిచింది దేశవ్యాప్తంగా కూడా సినిమా. కానీ కొంతమంది అంటే ప్రభాస్ని వాళ్ళు అనుకున్న స్థాయిలో రాలేదు, చూపించలేదు అనేది కొంతమంది అక్కసు అక్కడ ఫ్యాన్స్ అభిమానులు. దీంతో నేరుగా ఆయన ఇంటి దగ్గర కూడా కొంత న్యూసెన్స్ చేయడం ఇదంతా మనం చూసినా జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఏకంగా ఇంటికి ఆర్డర్లు పంపడం, ఇది అంటే మరి వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఏదైతే ఆ వ్యవహారాల్లో మరీ ఎంతలా జోక్యం చేసుకోవడం మంచిది కాదేమో. ఎందుకంటే మరి అభిమానుల ముసుగులో ఇంతలా అల్లరిచిల్లరగా ఇట్లాంటి చేష్టలతో విసిగించడం కూడా సరైంది కాదేమో. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే సరే వాటెవర్, సినిమా మేకింగ్ సంబంధించి కొంత ఏదైనా అనుకున్న స్థాయిలో రాకపోయి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన మరీ ఇంతలా ఆయన ఇంటికి అడ్రస్ చెప్పాడు కదా అని చెప్పేసి నేరుగా ఇంత ఆకతాయిగా వ్యవహరించడం అనేది కూడా సరైంది కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో ఎక్కడ ప్రభాస్ కూడా మెచ్చాడు. ప్రభాస్ అభిమానులుగా చెప్పుకునే కొంతమంది ఎవరైనా బహుశా అలా చేసుంటే కనుక అది వాళ్ళు కూడా తారాగణం కానీ ఎవరైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే. వాళ్ళు కూడా ఎవరు దీన్ని వెల్కమ్ చేయరు.
బట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారనేది ఇంకా అన్నోన్ పర్సన్స్, ఇక్కడ ఎవరిని మనం పాయింట్అవుట్ చేయడానికి లేదు. బట్ ఎవరు చేస్తున్నారనేది ఇప్పుడు అది కూడా పోలీసుల దాకా వెళ్ళిందంటే బహుశా ఆ వ్యవహారాన్ని ఒకవేళ వాళ్ళు సీరియస్ తీసుకుంటే కనుక ఇట్స్ ఎ న్యూసెన్స్. సో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఇంకా పోలీసుల దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయడము లేదా ఇంకేదైనా అమెజాన్ నుంచి ఆర్డర్ చేయడం, నిజమైన అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఎవరైతే ఇలా చేస్తుంటారో బహుశా కొంతమంది ఆకతాయిలు ఇలా చేస్తుంటారేమో అనే అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఇదంతా కూడా. సో దానికి సంబంధించిన అంశాలే మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు తావలేదు. సో ఇది మొత్తం మీద ప్రభాస్ రాజసాబ్ సినిమా కొంత మిక్స్డ్ టాక్ తర్వాత మారుతికి అయితే కొన్ని కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దాంట్లో ఇదొకటి, ఇప్పుడు ఆయన ఇంటికి ఏకంగా ఆర్డర్స్ రావడం, ఆయన నేరుగా సెక్యూరిటీకి అసలు అలాంటి ఆర్డర్లు తన పేరుతో వచ్చే ఆర్డర్లు అయితే లోపలికి పంపకండి అని చెప్పడం అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. ఇంకా ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా నేరుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేకపోలేదు.